ప్రపంచంలో చాలామంది పాము కాటు వలన మరణిస్తున్నారని అంచనా. మరి పాము విషానికి విరుగుడు మందు లేదా అంటే ఉంది. అయితే అది సరైన సమయానికి అందకపోవటం వల్ల ప్రజలు మరణిస్తున్నారు. సాధారణంగా పాము విషానికి విరుగుడు మందును పాము విషంతోనే తయారు చేస్తారు. మొదట అత్యంత విషపూరితమైన పాము నుండి విషాన్ని సేకరించి దానిని కొంచెం కొంచెంగా ఒక గుర్రానికి ఎక్కిస్తారు. అప్పుడు విషం వలన ఆ గుర్రం కొంచెం బలహీనపడిన దానిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఆ విషాన్ని తట్టుకుని బ్రతుకుతుంది. అప్పుడు ఆ గుర్రం రక్తంలోని ప్లాస్మాను తీసి దానిని కొన్ని కెమికల్ పద్ధతి ద్వారా విరుగుడు మందుగా మారుస్తారు. ఇప్పుడు ఆ విరుగుడు మందును అనగా గుర్రం రక్తంలోని ప్లాస్మాను ఎవరికి ఎక్కిస్తారో వారు బ్రతుకుతారు. ఎందుకంటే దానిలో పాము విషాన్ని జయించే శక్తి ఉంది. దేవుడు మనిషిని చేసి ఏదైనా తోటలో ఉంచి ఆదాము అని పేరు పెట్టి ఆదాముకు సాటి అయిన సహాయకురాలిగా అవ్వను తయారు చేసి వారిరువురిని ఏదైనా తోటలో ఉంచి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినవద్దని ఆజ్ఞాపించాడు. అయితే సాతాను సర్పంలో ప్రవేశించి సర్పం ద్వారా అవ్వను దేవుడిచ్చే ఆజ్ఞను అతిక్రమించేలా చేసి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినేలా చేశాడు. తద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. సాతాను తెలియకుండానే మనిషిలో ఒక విషాన్ని ఎక్కించాడు. ఆ విషానికి విరుగుడు ఎక్కడా లేదు. ఆ విషమే పాపం. ఆ పాపము నుండి విడుదల కలగాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరికి విడుదల కలగలేదు. పూర్వకాలంలో బలులు అర్పించారు. ఆ బలుల వల్ల కూడా పూర్తి విముక్తి అనేది కలగలేదు. అప్పుడు దేవుడు ఆ విషానికి విరుగుడుగా తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి కల్వరి శిలువలో ఘోరమైన బాధ అనుభవించి తన ఒంట్లో ఉన్న రక్తమంతా కూడా చిందించారు. ఆయన కాచిన రక్తం ద్వారానే సర్వ మానవాళి పాపాలకు విమోచన కలిగింది. ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో ఈ పాపమనే వైరస్ నుంచి విషం నుంచి సంపూర్తిగా విడుదల పొందుకుని నీతిమంతులవుతారు.